Which city has topped the Numbeo Global Safety Index for the 10th consecutive year? Numbeo Global Safety Index లో వరుసగా 10వ సంవత్సరం అగ్రస్థానంలో నిలిచిన నగరం ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? అబుదాబి, టోక్యో, సింగపూర్ అండ్ దోహా. సో నంబియో గ్లోబల్ సేఫ్టీ ఇండెక్స్ ఎవ్రీ ఇయర్ ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది అనమాట. అంటే ఏ సిటీ వరల్డ్లో సేఫెస్ట్ సిటీగా ఉంది అని చెప్పేసి. సో దాంట్లో మనకి అబుదాబి ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. సో ఈసారే ఫస్ట్ ప్లేస్లో రావడం కాదు. సో కంటిన్యూస్గా గత 10 సంవత్సరాల నుంచి అబుదాబికే ఫస్ట్ ప్లేస్ వస్తుందన్నమాట. ఎందుకు అబుదాబి వరల్డ్లో సేఫెస్ట్ సిటీ అంటున్నారు అంటే వాళ్ళు ఒక థీమ్ సెట్ చేసుకున్నారనమాట. ఏంటి అది అని అంటే ద సేఫెస్ట్ సిటీ టు వాక్ ఇన్ ద డే లైట్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ద సేఫెస్ట్ సిటీ టు వాక్ డ్యూరింగ్ నైట్ టైమ్స్. అంటే డే లైట్లోనే కాదు, నైట్ టైం కూడా ఈ సిటీ చాలా సేఫ్. ఉమెన్ అండ్ కిడ్స్ అండ్ హూ ఎవర్ ఇట్ ఈస్ వీళ్ళందరికీ ఈ సిటీ సేఫ్ అని చెప్తున్నారు. సో ఎలా ఈ సిటీ ఇంత కంటిన్యూస్గా ఈ సిటీకి ర్యాంక్ రావడం జరుగుతుంది అని అంటే వాళ్ళు తీసుకున్న స్ట్రాటజిక్ మెజర్స్ అని చెప్పొచ్చు, పోలీసింగ్ ఇనిషియేటివ్స్ అని చెప్పవచ్చు. కంటిన్యూస్గా పెట్రోలింగ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అది మాత్రమే కాకుండా అక్కడ సర్వేలెన్స్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. లా ఎన్ఫోర్స్మెంట్ కూడా అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటుందన్నమాట. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుంటుంది అబుదాబిలో. సో అది మాత్రమే కాకుండా ఇక్కడ వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేశారు, డిజిటల్ టూల్స్ని యూజ్ చేశారు. దేనికోసము అనంటే ప్రెడిక్టివ్ మెజర్స్ కోసం. అంటే ఏదైనా యాక్సిడెంట్ అవ్వక ముందు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఓకే ఈ ఏరియాలో ఇలాంటి సిచ్యువేషన్ జరగవచ్చు, ఇలాంటి యాక్సిడెంట్ జరగవచ్చు అని వాళ్ళు ముందే ప్రెడిక్ట్ చేసి వాళ్ళ డిజిటల్ టూల్స్తో ముందే ప్రెడిక్ట్ చేసి అలాంటి రిస్క్ రాకుండా వీళ్ళు కాపాడతారనమాట. యాక్సిడెంట్ అయిన తర్వాత వెళ్ళి యాక్షన్ తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు, అది అవ్వకుండా చూడడం ఇంపార్టెంట్ అని ఇక్కడ గవర్నమెంట్ నమ్ముతుంది. సో దానికి తగ్గట్టుగానే వీళ్ళు చాలా మెజర్స్ తీసుకోవడం జరిగింది. సో ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా చాలా ర్యాపిడ్గా అంటే చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారనమాట. సో ఇలాంటి మెజర్స్ అన్నీ తీసుకోవడం వల్లే 400 సిటీస్లో ఇది ఫస్ట్ ప్లేస్ రాగలిగిందనమాట. సో నియర్లీ 150 కంట్రీస్ నుంచి 400 సిటీస్ని సెలెక్ట్ చేసి అక్కడ ఈ ఇండెక్స్ని ప్రిపేర్ చేయడం, ఈ సర్వేని చేయడం జరిగిందనమాట. సో ఆ సర్వేలో అబుదాబికి ఫస్ట్ ప్లేస్ వచ్చింది.